శ్రీ నటరాజరావు గారు నేను గత సుమారు నెల పైగా రామాయణ కథను సంక్షిప్తంగా తపస్వాధ్యాయనకం తపస్వి వాగ్విలాంబరం నారదం పరిపక్ష వాల్మీకి ముని పొంగవం కోర్మస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. అయితే రామతత్వాన్ని చెప్పుకుంటూ ఒక 2-3 వాక్యాలు చెప్పుకుందాం. రామతత్వము అంటే చతుర్విధ పురుషార్థాలకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పేర్కొన్నారు. చతుర్విధ పురుషార్థములు అవి ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షములు. ఇవి ఎవరు అంటే ఆ రామ అవతారంలో ఉంటున్నటువంటి రామో విగ్రహవాన్ ధర్మ. ఇది ఎవరు చెప్పారండి అంటే మారీచుడు చెప్పారు. వాల్మీకి మారీచుడి చేత పలికించాడు. ఏ మహర్షో చెప్పారనుకో వాల్మీకి పలికించారు. కాబట్టి ఆ ధర్మ స్వరూపం ఎవరు అంటే రాముడు. కాబట్టి ధర్మం అర్థం ఎవరు అంటే ఆ లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మణుడికి లక్ష్మీ సంపన్నుడు. ఏమంటే ఆయన దగ్గర ధనం ఏమన్నా మూట కట్టుకొని ఉన్నారా అంటే భగవంతుడి దగ్గర ఉండడమే మనము సంపన్నత్వము. భగవంతునికి దూరంగా ఉండడం అనేది మనకి దారిద్ర్యం. కాబట్టి రాముణ్ణి ఆశ్రయించి ధర్మస్వరూపం అనేటువంటి ఆ రాముణ్ణి ఆశ్రయించినటువంటి లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అన్నారు. ఇక మోక్ష ప్రతీక ఎవరు అంటే భరతుడు అండి. భరతుడు మోక్షం అంటే ఏమిటంటే మోక్షం ఎప్పుడు వస్తుందంటే ఊరికే మరణిస్తే మోక్షం కాదండి. మరణించడం అనేది మోక్షం కాదు. ఎప్పుడు శ్రీమన్నారాయణ దగ్గర ఉండడమే. ఈ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాం కదండి. మనకి సంచిత ప్రారంభము ఆగామి ఈ కర్మలన్నీ పాపాలు పుణ్యాలు ఉంటాయి కదా. వీటన్నిటిని తొలగించుకొని ఉండటమే ఆ మోక్ష స్వరూపం ఉండండి. ఆ మోక్ష స్వరూపం ఎవరు అంటే భరతుడు. ఇక్కడ నలుగురు అన్నదమ్ముల్లో ఆ నలుగురు అన్నదమ్ములు కలిసి ఎక్కడ ఉన్నారండి. ధర్మమేమో ధర్మాన్ని ఆశ్రయించిన వాడు అర్థస్వరూపమైనటువంటి లక్ష్మణుడు, మోక్షాన్ని ఆశ్రయించిన వాడు కామస్వరూపమైనటువంటి శత్రుఘ్నుడు. ఇక్కడ మనకి మనం అనుకుంటాం కుంభకర్ణుడు కూడా రావణాసురుడికి నీతి చెప్పాడు. నువ్వు ఎప్పుడు కామము ఈ ధర్మార్థ కామ మోక్షములో ఒక కామాన్నే పట్టుకొని ఉన్నావు. ధర్మము అసలు ఏమీ లేవు. కాబట్టి విభీషణుడు చెప్పాడు. భీషణుడు శరణాగతి పొందాడు. రాముడి దగ్గరికి వచ్చేసాడు. చివరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు సరే చెప్పిన రావణాసురుడు వెళ్ళలేదు. ఈయన చేతుల్లో మరణించడం కంటే యుద్ధం చేసి ఆ రాముని చేతిలో మరణించినట్లయితే మనకి పుణ్యాలు సంభవిస్తుందని చెప్పి ఆ కుంభకర్ణుడు కూడా ఆ విధంగా యుద్ధంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి పెద్దల అనుమతి ఇచ్చింది ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఈ 4 స్వరూపాలు ఎప్పుడు ఒకటి అంటి పెట్టుకొని ఉంటాయి. కామము దానికి సమయాన్ని చెప్పారు. అర్థకామాలు ఈ 2 ఉండకూడదండి. ధర్మాన్ని ఆశ్రయించినట్టే ఉండాలి. ఇక్కడ తత్వం ఏం చెప్తున్నా అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాడు లక్ష్మణుడు అయినట్లయితే ఈ మోక్షాన్ని ఆశ్రయించిన వాడు శత్రుఘ్నుడు. ఇప్పుడు గురువుని ఆశ్రయించిన వాళ్ళు ఒకరు. గురువు ఎవరు అంటే భరతుడిని ఆశ్రయించిన వాడు ఈయన మన శత్రుఘ్నుడు. దైవాన్ని ఆశ్రయించిన వాడు లక్ష్మణుడు. ఈ విధంగా ధర్మ అర్థ కామ మోక్షాన్ని ఉన్నవారు ఆ నలుగురు సుఖపడ్డారు. ఇంకా మనకు ఇంకొక తత్వం చెప్పారంటే ఇంకొక 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇది మనం ఈ 4 రోజుల రామాయణ కథలో చెప్పుకున్నాం. ఈ 2 అన్నదమ్ములు చూసి 3 సార్లు కొడుతున్నారు. అధునా సంగచ్చయుష్మత్ 3 సార్లు అధునా సంగచ్చయుష్మత్ పదం కళ్యాణి రాగం సేవార్థాగతం వైష్ణవోత్తమం ఏనం విస్థానయాన
शोभनार्थे क्षेमाय पुनः आगमनाय च ब्रह्मोत्सवाల్లో నాలుగవ నాటి సాయంకాలం దేవతోద్వాసన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. ఏ విధంగా అయితే ఆహ్వానించామో అదేవిధంగా 5 రోజులు ఇక్కడ ఉండి మనల్ని అనుగ్రహించినందుకు తిరిగి అదేవిధంగా వారికి ప్రీతికరమైనటువంటి రాగములు వాయిస్తూ అయ్యా కృతజ్ఞులము, ఎప్పుడు మా చేత ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తూ ఎప్పుడు పిలిచినా ఇలానే వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని దేవతలందరినీ కూడా జాగ్రత్తగా ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కూడా తన్మహోత్సవ సేవార్థం ఆగతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయానార్థం ఆజ్ఞాపయ జగత్ప్రభో అని ఒక్కొక్కరిని పిలుస్తూ స్వామి సన్నిధిలో అడుగుతారు. అయ్యా తన్మహోత్సవ సేవార్థం, నీ యొక్క మహోత్సవాన్ని సేవించుకోవడానికి చూడడానికి ఆగతం వైష్ణవోత్తమం వచ్చినటువంటి దేవతాదులందరినీ కూడా వారి వారి స్థానానికి వెళ్ళవలసిందిగా మీరు ఆజ్ఞ ఇవ్వాలి. దేశాం స్వదేశ గమనం అనుజానీహి మాధవ అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఒక్కొక్కరిని దేవతోద్వాసన చేసుకున్నాం. దేవతలందరూ కూడా జరిగినటువంటి ఉత్సవాలను తలుచుకుంటూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళలేక వెళ్తారు. వెళ్ళేటప్పుడు కూడా వెనక్కి చూస్తారు. కొన్ని ఆలయాలలో ద్వాదశారాధన అయిన వెంటనే మళ్ళీ ఇంకొక ఉత్సవం మొదలవుతుంది. మళ్ళీ ఇంకో ఉత్సవానికి ఆహ్వానం పలుకుతారా అని. ఎందుకు అంటే స్వామిని ఉత్సవంలో సేవించుకోవడం దేవతాదులకు అందరికీ కూడా అంత గొప్ప ఇష్టం. అలాంటి దేవతోద్వాసన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అలాగే ఈ పూట శ్రీ పుష్పయాగము, ద్వాదశారాధన, సప్తావరణ సేవ, ఏకాంత సేవ ఇవి తర్వాత ఉన్నటువంటి కార్యక్రమాలు. మీ ముందు రంగురంగుల పూలతోని ఒక అందమైనటువంటి మండలాన్ని ఏర్పాటు చేశాం. అది వేసేటప్పుడు ఆ మధ్యలో ఉండేటటువంటి పసుపుతో ఉండేటటువంటి ఒక కర్ణికా దానిలో సాక్షాత్తు లక్ష్మీనారాయణ ఆవాహన చేస్తుంది. దాని చుట్టూ 8 దళాలు ఉంటాయి. వాటిలో అష్టాక్షరి మంత్రానికి ఉండేటువంటి బీజరాశులను దానిలో ఆవాహన చేస్తారు. ఆ పైన క్రమంలో త్రికోణాకారంలో ఒక 12 ఉంటాయి. ఆ 12లోనూ ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రం యొక్క బీజాక్షరాలను ఆవాహన చేస్తారు. ఆ తరువాత 3 వృత్తాలు ఉంటాయి. అవి సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక. ఆ పైన 4 మూలలకు ఒక్కొక్క మూలకు ఆగ్నేయానికి, నైరుతికి, వాయవ్యానికి, ఈశాన్యానికి ఉండేటువంటి అధిష్టాన దేవతలు ఉంటాయి. ఆ పైన లతా వీధి అని ఒకటి ఉంటుంది. తీగ అలా పారినట్టుగా స్వామి అమ్మ అలా విహరించడానికి ఒక అందమైన ఒక వీధి. ఆ పైన ద్వారాలని ఒక మండపం ఉండాలి. ఇది వైకుంఠంలో ఉండేటటువంటి ఒక క్రమం అని పెద్దలు చెప్తారు. వైకుంఠంలో కూడా ఈ కదలకుండా అలా కట్టి పడేసేటటువంటి ఒక లతా వీధి ఉంటుంది.
స్వామి దగ్గరికి చేరుకోవాలంటే ముందు ఆ లతా విధిని తాకాలి. అంటే అక్కడి నుంచి మనం అడుగు ముందుకు వేయలేమన్నమాట, అంత గొప్ప సౌందర్యంగా ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన సప్తరజస్తమ గుణాలు దాటాలి. అలా ఒక్కొక్కటి దాటితే కానీ స్వామిని మనం చేరుకోలేము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ మండలం మీరు చూశారనుకోండి, 10 సంవత్సరాల బ్రహ్మోత్సవాల్లో ఇదే డిజైన్ ఉంటుంది. మన సంక్రాంతి ముక్కలలో పుట్టు కూడా డిజైన్ ఉంటుంది. అది ఎప్పుడైనా అంటే ఈ కలర్ అట్ట వేయాలి, ఈ కలర్ అట్ట వేయాలి, మధ్యలో వేసేటప్పుడు మాట్లాడతాం కదా, అప్పుడు మాట్లాడటం వినపడేది. అది ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది అన్నమాట. దీనికి నారాయణ మండలం అని ఒక పేరు. ఆ మండలంలో ఆవాహన చేసి స్వామిని అక్కడ నుంచి ఒక్కొక్క ఆరాధన 12 సార్లు స్వామికి ఆరాధన చేస్తారు. అక్కడ నుంచి ఒక్కొక్క పుష్పాన్ని తీసుకొని స్వామికి ఆరాధనలో సమర్పిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనేటటువంటిది మధ్యాహ్నం జరిగిన చక్ర స్నానంతోనే పూర్తయింది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ కార్యక్రమం అని అంటే, బ్రహ్మోత్సవం మొత్తంలో మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం. ఏం తప్పులు అంటే, బ్రహ్మోత్సవం అన్న కారణంగా స్వామికి ప్రతిరోజు ఒక దినచర్య ఉంటుంది. ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 7ంటికి బాలభోగం, మధ్యాహ్నం 11 గంటలకు రాజభోగం, రాత్రి 8ంటికి ఏకాంత సేవ. ఇలా ఆయన కంటూ కొన్ని నియమాలు ఉంటాయి కదా ప్రతిరోజు ఆలయంలో. బ్రహ్మోత్సవాల కారణంగా ఏమైంది, ఒకరోజు ముందే తీస్తున్నాం, ఒక పూట ఆలస్యం చేస్తున్నాం, ఒక పూట ఏకాంత సేవ. మన వాహనానికి వెళ్ళి వచ్చినాక స్వామి విశ్రాంతి తీసుకోవడానికి ఎంత టైం అయింది, 12 అయిపోయింది. ఇలా ఆయన దినచర్యలో అటు ఇటు చేసినందుకు ప్రాయశ్చిత్తంగా. దాంతో పాటు తెచ్చేటటువంటి ద్రవ్యాలు, గంధ పుష్ప అక్షత ఇత్యాది ద్రవ్యాలన్నింటినీ మనం సమకూర్చాలి. కొంచెం అర్థం ద్వారా, కొంచెం లోహత్వం ద్వారా మనం కొన్ని తేవచ్చు, కొన్ని తేలేకపోవచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి ప్రాయశ్చిత్తం ఏదైనా ప్రాయశ్చిత్తం చేస్తున్నాం కదా చెప్పి అసలు ఇంకోటి చెయ్యాలి. కానీ ఎంత చేసినా తప్పులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం. ఇంకొకటి స్పృష్ట దోష నివారణ. బయటికి వచ్చినప్పుడు మనకు ఉండేటటువంటి ప్రేమతో మనం ఏం చేస్తాము అని అంటే, దేవుని ముట్టుకునే ప్రయత్నం చేస్తాం. వాహనం అలా తీసుకెళ్తున్నారు అనుకోండి, అది ముట్టుకుంటే ఏదో వస్తుంది మనం ముట్టుకునే ప్రయత్నం చేస్తాం. అయినా ముట్టుకోవద్దు అని చెప్తున్నారంటే దానికి ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు అయ్యగారులకి దాని ఎప్పుడైనా నమస్కారం చేసినప్పుడు, దండం పెట్టినప్పుడు పాదాలు ముట్టుకోవద్దు అంటారు. అంటే పాదాలు ముట్టుకుంటే మా పుణ్యం ఏదో మీకు వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏదైనా దానమో ధర్మమో ఏదైనా చేస్తే అదంతా పాదాల మీదనే ఉంటుంది. ఇప్పుడు మీరు నవగ్రహాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవి ఇచ్చి మరి ఇంకా దానం ఇచ్చిన వెంటనే కాళ్ళు వరకు నమస్కారం చేశారు అనుకోండి, ఏమవుతుంది, ఇలా ఇస్తారు మీకు విపరీత దోషం ఏదో, మళ్ళీ కాళ్ళు తాగడం వల్ల తిరిగి మళ్ళీ మీకు వస్తాయి. అట్లా పెద్దలు కొన్ని నియమాలు చెబితే అదేదో అంటూ అన్నట్టు కాదు, ముట్టుకోదని అన్నట్టు కాదు, దానికంటే కొన్ని ఒక పద్ధతి పెట్టే ఉంటాయి. అలా తెలుసో తెలుగో విగ్రహం బయటకు వచ్చినప్పుడు మనకు ఉండేటువంటి ప్రేమతోని ముట్టుకునే ప్రయత్నం చేస్తాం. స్పృష్ట అస్పృష్ట దోష నివారణార్థం. వీటన్నింటి కోసము ఒక 12 సార్లు ఇక్కడ ఆరాధన చేస్తాం. అలా ఆరాధన ఇప్పుడు ఆరంభమవుతుంది. దానికి ముందు మనం గతంలో మొన్న చెప్పుకున్నట్టుగా ఈ ప్రాంత వాస్తవ్యులు గతంలో వారి వృత్తిరీత్యా ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ మన హైదరాబాద్ పట్టణంలో ఒక 15 సంవత్సరాల నుంచి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని మన నాగరాజు గారికి ఈ ఆలయం ప్రతిష్ట కన్నా ముందు నుంచే పరిచయం ఉన్నటువంటి మహనీయులు మన నటరాజు గారు. వారు ఈ ఆలయము ముందు నుంచి నటరాజు మన నాగరాజు గారితో పరిచయం ఏర్పడడం, క్రమక్రమంగా ఆలయం ప్రతిష్టాపన, ఆ తరువాత మొదటి వార్షికోత్సవం, రెండవ వార్షికోత్సవం ఇవన్నీ జరుగుతూ ఉండడంతో ఈ ఆలయం ముందు నుంచి ఇప్పటి వరకు ఎలా ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాము, రామచంద్రమూర్తి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, ఆయన ఎంత గొప్పగా సంకల్పం చేసుకుంటే ఇంత వైభవం మనం ఈ పూట
చూస్తున్నాము అనేటటువంటి దాన్ని ఊరికే కొంతమందికి తెలిస్తే సరిపోదు. అది ఒక గ్రంథం రూపంలో అది అందరికీ వ్యాప్తి చెందాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో, గొప్పమైనటువంటి ఆలోచనతో నాగరాజు గారు, ఆ తర్వాత నటరాజు గారు వారి ఇద్దరి నిర్ణయం ద్వారా మన ఆలయంలో ఒక గ్రంథాన్ని ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ఈ పూట దీనికి మించిన గొప్పమైనటువంటి రోజు ఇంకోటి ఉంటుంది కదా. ఆ పుస్తకం ఆవిష్కరిస్తున్నాము అని అంటే మనకు విషయం తెలుస్తుంది అని కాకుండా దానికన్నా రాముడికి ఒక కానుకగా ఆ పుస్తకాన్ని వారు సమర్పిద్దాం అనేటటువంటి సంకల్పం గొప్పగా ఉంది. మనకు తెలియడం కాదు, రాముడికి ఆ పుస్తకాన్ని కానుకగా ఇద్దాం అనేటువంటిది గొప్ప ఆలోచన. కాబట్టి ఆ గ్రంథ ఆవిష్కరణ మరి కొద్దిసేపట్లో చేసుకుందాం. ఒక 5 నిమిషాలు నటరాజు గారిని వచ్చి ఒక 4 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ, జై శ్రీమన్నారాయణ. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. శ్రీరామచంద్రాయ నమః. సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రాయ నమః. హనుమతే నమః. సభావై నమః. నాకు తెలుసు, స్పృహ ఉంది. ఈ కార్యక్రమంలో బహుశా ఇది రామాయణంలో పిడకల వేటలాగా అనుకోకండి. రామాయణంలో పిడక వేట కాకుండా రామాయణంలో ఒక ఉడత పాటగానే అనుకోండి. నేను ఒక ఉడత లాంటి వాడిని. ఇప్పుడు నన్ను మాట్లాడమన్నారు. నాకు పుస్తకావిష్కరణలు గతంలో జరిగాయి. ఒక 6-7 సందర్భాల్లో నా పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో అయితేనే, త్యాగాల గాన సభలో అయితేనే జరిగాయి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక విలక్షణతతో ఈ పుస్తకావిష్కరణ జరగడం అనేది నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నిజంగా హృదయం రవిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు వారు అన్నట్టు రాఘవాచార్య గారు మహాన్ రామ సన్నిధిలో, శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో ఒక పుస్తక ఆవిష్కరణ ఒక విలక్షణమైన పద్ధతి, దీనికి ఒక వైశిష్టం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. సహజంగా పుస్తకావిష్కరణలు, కవులు, ఆ పుస్తక పరిచయాలు, ఆ ముందు మాటలు, ఆ ఆవిష్కర్తలు, అధ్యక్షులు, ఈ సభ అంతా నడుస్తూ ఉంటుంది చాలా పెద్ద ఎత్తున. కానీ దాని అందరికీ అవకాశం లేకుండా మరి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పైగా ఇవాళ వ్యాస పౌర్ణిమ. వారు ఇందాక చెప్పారన్నమాట. ఇటువంటి పవిత్రమైన దినం రోజున వ్యాస భగవానుడు ప్రప్రథమైన గురు, కలియుగంలో మొట్టమొదటి గురువు ఎవరాయ అంటే వ్యాస భగవానుడు. ద్వాపరంలో చిట్టశివుడి గురువు శ్రీకృష్ణ భగవానుడు అయితే, కలియుగంలో మొట్టమొదటి గురువు, ప్రప్రథమైన గురువు. తర్వాత గురు పరంపర చాలా మంది మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆదిశంకరుడు అయితేనే, రామానుజులు అయితేనే మహానుభావులు. సాక్షాత్తు వాళ్ళు భగవత్స్వరూపులే. అటువంటి వారు చాలా మంది పరంపరకు ప్రథముడేవారంటే వ్యాసుడు. ఈ వ్యాస భోజనంలో కూడా యాదృచ్ఛికమే అనుకోకుండా, అంటే మనం యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ అంటుంటాం కదా, అది జరగడం కూడా నా మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. నమస్తే. తర్వాత ఇంకొక విశేషం కూడా చెప్పేస్తాను. ఈ వస్తున్నారా దాదాశ్నాయన్ గారు? తర్వాత ఇంకొక 3వ విశేషం మాత్రమే చెప్తున్నాను నేను. అంటే నాకు ఆలోచనలు పుంఖానుభంగాలుగా తన్నుకొస్తున్నాయి. ఎందుకంటే గత అనుభవాలు అలాంటివి, ఈ ఆలయంలోని అనుబంధం అలాంటిది. కానీ ఏది చెప్పాలో అది మాత్రమే చెప్పడానికి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చినా కూడా అన్ని ఆలోచనలు మనం చెప్పలేం కదా. ఏది అవసరమో అది మాత్రమే, ఏది అత్యవసరం అంటే ఏది చెప్పకుంటే ఒక డిస్సోనెన్స్ అంటారు ఆంగ్లంలో, కాగ్నిటివ్ డిస్సోనెన్స్, అంటే మైండ్లో ఉండిపోతుందో అటువంటి విషయాలు మాత్రమే 1 or 2 వారు నాకు వ్యవధి ఇచ్చారు. దాని ప్రకారమే మిమ్మల్ని విసిగించకూడదు. మనకు ముందు చాలా పునీతమైనటువంటి వేదోక్త శాస్త్రోక్తమైన కార్యక్రమం జరగాలి. నేను ఇందాక పిడకల మాదిరి అనుకోకుండా వేట ఈ 4 మాటలు చెప్పి ఏది అవసరం అది చెప్తాను. 3వ విశేషం ఏంటంటే, మనకు సాక్షాత్తు జేడి లక్ష్మణ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన వస్తున్నారు. వారు దీనికి ఆవిష్కర్త కావడం యాదృచ్ఛికమని నేను అనుకోను. సాభిప్రాయంగానే ఆలయ నిర్మాత అయినటువంటి మాన్య మహోదయులు నాగరాజు గారు ఆవిష్కర్త ఎంపిక చేయడం నా మహద్భాగ్యం. ఎందుకంటే వారు ఒక సింహ కిశోరం లాంటి వారు. ఎవరు? లక్ష్మీనారాయణ గారు. సింహ కిశోరం ఎందుకంటున్నారంటే, అహంకారం అనే ఒక ఏనుగు, అధర్మం అనే ఒక ఏనుగు కుంభస్థలాన్ని భద్రపడడానికి చేసినటువంటి మహానుభావుడు. ఇది నేను చెప్తే అందరికీ తెలుసు లక్ష్మీనారాయణ గారు ఎలాంటి వారు. సరే, ఈ మాట మాత్రమే చెప్తాను.
చెప్పదలుచుకోండి వారి గురించి. సరే, ఈ 3 కారణాల వల్ల చాలా మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. లోకంలో ఒక మాట ఉన్నది, ఒక మాట కాదు, ఒక జీవన సత్యం ఉంది, ఒక సర్వకాలీనమైన, ఒక సర్వజనీనమైనటువంటి ఒక జీవన సూత్రం ఉంది, ఒక జీవన సత్యం ఉంది. క్రియాసిద్ధి సత్వే భవతు నోపకరణేన అంటారు. అంటే ఒక క్రియాసిద్ధి అనేది, అంటే ఒక పని పూర్తి కావాలంటే, ఒక ప్రయోజనం నెరవేరాలంటే ఏది ముఖ్యమంటే నోపకరణేన, ఏదో మంది మార్పడము, ఉపకరణాలు, సామాగ్రి, దీనన్నిటికంటే సత్వే సత్వం ముఖ్యము. అంటే ఒక దృఢ సంకల్పం, ఒక ధృతి ముఖ్యం, ఒక సదాశయం ముఖ్యము. దాని వల్లనే కార్యాలు సిద్ధిస్తాయి, కానీ మిగతా మిగతా సామాగ్రి, ఉపకరణాల వల్ల కాదు అనేది క్రియాసిద్ధి సత్వే భవతు నోపకరణేన అనే ఒక జీవన సూత్రం అన్నమాట. అన్ని కాలాలకు వర్తించేది అనమాట. మనం ఎవరు, అందుకనే ఏది ముఖ్యం అంటే సంకల్పం ముఖ్యం. ఆ పవిత్రమైన ఆ సంకల్పంలో ఆ పతివ్రత, ఆ పవిత్రత ముఖ్యం. ఒక నిరతి, ఆ నియతి, ఆ నిష్ఠ, ఆ నియమ, ఆ నిబద్ధత ముఖ్యం. దాని వల్లనే కార్యాలు సిద్ధిస్తాయి. అది ఒక సరిగ్గా అదే జరిగింది మన ఆలయ నిర్మాణంలో కూడా. ఏమిటంటే ఆ నిబద్ధత, ఆ సంకల్పం అనేది అంకురించింది. మీకు అనుమానం రావచ్చు, ఎక్కడ సంకల్పం అంకురించిందంటే అదిగో సాక్షాత్ దాసానుదాసుడైనటువంటి హనుమ. ఇక్కడ ఆ హనుమ మధ్యలో మెరుగినటువంటి ఆలోచనే ఈ గుడి. ఆయన స్వామి వారు చాలాసార్లు చెప్పారు, ఒక చెట్టు నీడలో ఇక్కడ నిర్మానుష్యంగా ఒక నిర్జన నిశ్శబ్దంలో, నీరవ నిశ్శబ్దంలో, ఎండకు వానకు ఏ ఆచ్ఛాదన లేకుండా మహానుభావం ఆయన సహజ శాకాంతర రాశి అయినప్పటికీ ఒక ఆచ్ఛాదన లేకుండా ఉన్న సందర్భంలో ఆయన మనసులో తనకంటే ముందుగా తన ప్రభు, తన స్వామికి ఒక ఆలయం కట్టించాలనే ఒక ఆలోచన సాక్షాత్తు మన హనుమత్ స్వామి మధ్యలో మెదలడం అనేది ఆ దృఢ సంకల్పం. అంతకంటే గొప్ప సంకల్పం కావాలన్నా లేదు. ఎటువంటి మహానుభావుడు అయినా దాసదాసుడు, అనకుడు, ధర్మవిదు, ఎన్ని యుగములు కలిసిన నేను మీ ఇలకు దొరకునే నిండుపోడిన నిరతిశయుడు, దాసదాసుడు, అనకుడు, ధర్మవిదుడు, సాంద్ర సౌహార్దమయుడు, జితేంద్రియుడు. మహానుభావ, నిరతిశయుడు నీవు, ఏమాత్రం అతిశయం లేని, ఆడంబరం లేని మహాను దాసానుదాసుడు, అకృత్రిమమైన భావుకుడు, సజల నేత్రార్థ బాష్పూరి పరిపూర్ణ గోచరుడు అంటారు కదా. మనకు రామా అనే శబ్దం విన్నా అటువంటి మహానుభావుడు సాక్షాత్తు సీతమ్మ తల్లి. ఎటువంటి ఏమి ఆశించకుండా నేల కొరిగిన ఊపిరి పూలతీగ, అమ్మకి ఆ ఊపిరి పూలతీగ అనే అమ్మవారు నేల కొరిగిపోతే ఆమెకు జవజీవాలు పోసి రామరసాన్ని వర్షించినటువంటి మహానుభావుడు. అకృతమైన కన్నీటి ధారలో, కంటి కొలలో కన్నీటి కాలైనటువంటి మహానుభావుడు. సంకల్పిస్తే సాధ్యం కాదు ఏమీ లేదు. అయితే ఇంకొక మాట, దానికి దైవ సంకల్పానికి ఒక మానవ ప్రయత్నం అత్యంత ఆవశ్యకం. కాబట్టి అది కావాలన్నా ఏమన్నా, సో అది అత్యంతమైన ఆవశ్యకం. కాబట్టి ఆ మానవ ప్రయత్నం మనకు మీరు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే, మాన్య మహోదయులు వడిశెట్టి నాగరాజు గారు మదిలో అదే సంకల్పం కలగడం మనందరి అదృష్టం. ఎందుకు మనందరికీ తెలుసు. మళ్ళీ నిజంగా మనకు ఒక అమూల్యమైనటువంటి ఉపాయనాన్ని వారు ఇచ్చారు, ఒక కానుకగా మనకు అందజేశారు అన్నమాట. క్షమించాలి, హారతి. అయితే అటువంటి మానవ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ గట్టి ప్రయత్నము, ఆ సంకల్ప బలం మనకు నాగరాజు అనే మనిషి ద్వారా సిద్ధించింది. అంటే దైవ బలానికి మనిషి, మరి మనిషి సామాన్యమైన మనిషి. మనం కొందరు చూస్తే వ్యక్తి మాత్రుడే కాదు, వ్యవస్థ నీవు. కొంతమందిని చూస్తే వ్యక్తి కాదు, ఇండివిజువల్ పర్సనాలిటీస్ కాదు, వాడు ఒక వ్యవస్థ. అటువంటి వ్యక్తి మాత్రుడే కాదు, వ్యవస్థ వీవు అనదగినటువంటి మహా నాగరాజు గారు మదిలో ఈ సంకల్పం కలగడము కారణజన్ముడు అనొచ్చు. నేను ఒక మాట అంటే ఇంతకంటే ఇంకెక్కువ చెప్పడానికి వీలు లేకపోతే కారణజన్ముడు అనే మాట మాత్రం ప్రివిటీ ఇది సోల్ ఆఫ్ ఇట్ మీరు ఊహించుకోవచ్చు. ఆయన కారణ జన్మము మనకి ఇంతమందికి ఇంత అమూల్యమైన ఉపాయనాన్ని ఇక్కడ నిర్మాణం
నిర్మానుష్యంగా నిర్జల నిశ్శబ్దంలో ఉన్నటువంటి ఒక ప్రాంగణం ఇవాళ అత్యద్భుతంగా ఇంత ఎక్స్ట్రావెగెంట్గా అనిపిస్తుంది. అంటే మహోజ్వలంగా ఇంత గొప్పగా దినదినము స్వామి గారు అన్నారు మాసోత్సవాలు పక్షోత్సవాలు నిత్యోత్సవాలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే నిత్యోత్సాహమే మన ఉత్సాహమే ఒక ఉత్సవంగా జరుగుతుంది. అందుకు కారణం వారు ఎందుకంటున్నారంటే మనకు అమూల్యమైన కానుక. ఒకప్పుడు ఆలయాలు ధార్మిక కేంద్రాలు ఒక సంస్కారాలని ఒక సంస్కృతిని ఒక జీవన సూత్రాలని మనకు నియంత్రించి ప్రచారం చేయడానికి పనికొచ్చేది. అదేవిధంగా మన కాలనీవాసం అందరికీ తెలుసు ఈ ఆలయం రాకముందు మనకి ఇక్కడ ఒక దిశ లేదు, ఒక దిశా నిర్దేశం అంటూ లేదు. ఇక్కడ డైరెక్షన్ లెస్ గా ఉండేవాళ్ళం మనం ఇక్కడ. అంటే ఇప్పుడు మనం 10 మంది ఒక వ్యక్తి చేయలేని ఒక వ్యవస్థ చేయగలుగుతుంది అంటాం కదా. ఎక్కడా మనం ఇంతటి సంఘటన ఉండేదా? సంఘటన అంటే ఇంత కలయిక ఎప్పుడైనా చూసామా? ఎంత మనకు పవిత్రమైనటువంటి హిందూ సంఘటనకు ఆ మహానుభావుడు కారణం. ఇవాళ అందరూ నిజంగా కూడా విమర్శిస్తారు మనమే. అదే మన విలువలు ఇలాగిపోతున్నాయి, మన సనాతన రుణాలు అడ్డుపడిపోతున్నాయి, మన సంస్కారాలు కనుగొనిపోతున్నాయని మనమే చెప్పుకునే వాళ్ళే. సెల్ఫ్ డెనిగ్రేషన్ అండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డెనిగ్రేషన్ ఇస్ ది బిగ్గెస్ట్ సిన్ అన్నారు. అంటే మనం కించపరుచుకొని మాట్లాడటమే కానీ ప్రయత్నపూర్వకంగా ఏదైనా కాంక్రీట్ అంటారు కదా, ఒక ప్రయత్నం చేసే మనలో ఎలాంటి అటువంటి ఆలోచనే ఉండేది కాదు. ఉదాహరణ దానికి తాత్కాలికంగా ఇక్కడ గుడి కట్టాలనే అంశం కాదు కదా, ఆలోచనే లేదు సందర్భం. అయితే క్రమేణా 2013-14 మాట దాకా నేను చెప్పుకున్నట్టు ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంగణం అసలు ముళ్ళ కంచెలతో నేను నా మనవడు వచ్చుకునేవాడు, వాడైతే ఆడుకునేవాడు. ముళ్ళ అసలు వచ్చే దారి కంటకప్రాయంగా ఉండే దారి ఉండేది ఇక్కడ. అటువంటి ప్రాంగణంలో ఇది ఇవాళ ఇంత మహోత్సవంగా ఇంత వేదనాదాలతో ఒకప్పుడు నిద్రిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ప్రాత ఆరంభ వేళలో ఇవాళ వేల ఘోషతో నిద్రలేస్తుంది. నిత్య మంగళ నాదాలతో నిజంగా మారుమోగిపోతుంది. నిజంగా 5-6 రోజులుగా ఈ 5-6 రోజులనే కాదు స్వామి, ప్రతిదినము మాకు ఇది ఆనవాయితీ అయిపోయింది. వారు నాగరాజు గారు మహానుభావులు ఒక మాట చెప్పారు, మేము రాముని సమయము అందరికి కేటాయించారు వారు. అంటే ఆ టైంలో హారతి ఇచ్చే తల్లిలో నిజంగా చాలా మంది మహిళామరులు నాకు చెప్పారు, మా మనులు బయట కలబడితే మాకు భయం వేస్తుందండి, ఇది రాముని సమయం కదా, ఎందుకు ఇక్కడ ఉన్నారని సార్ అంటారు మాతో. నన్ను కూడా ఒకసారి సందర్భంలో రాముని టైం ఇవ్వరు. అలాంటి ఒక నిబద్ధత, ఒక నియతి, ఒక నిరతితో, ఎందుకంటే ఇది గతగా కేవలం అంటే ఒక ఆలయం అంటూ ఉంటే ఇక్కడ మళ్ళీ సంస్కారాలు పుడతాయి. 20 మంది కలుస్తుంటాం, మనం అంతా చెప్పుకుంటుంటాం చాలా విషయాలు. నాకు భగవద్గీత కంఠత వచ్చు, విష్ణు సహస్రనామం చెప్తుంటాం. అదే కాదు కొంత చిత్తశుద్ధి కూడా ఎలా వస్తుంది. ఆ చిత్తశుద్ధి అంటే నిజమే మనకు ఒకే ఒక మాట నాకు తెలుసు, నాకు ఈ కాలాతీతం అవుతున్న విషయం నాకు స్పృహ ఉంది. అందుకని ఎక్కువ వ్యవధి తీసుకోకుండా నేను ఇందాక అన్నట్టు ఏ విషయం చెప్పాల్సిన అవసరం అది మాత్రం చెప్తున్నా. ఆ భగవద్గీతలో ఒకే ఒక మాట ఉంది, ఒక ఆణిముత్యం లాంటి మాట. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అని. స్వామి నువ్వు చెప్తున్నావు కృష్ణ, కానీ మనస్సు లేదు నిలుస్తుందా? మాకు చెప్తున్నారు మీరంతా బంధాతీతంగా ఉండండి, అందరినీ నీలో పరమాత్మను చూడు, ఎదుటి వాడిని కూడా నువ్వు ప్రేమించు, శత్రువునైనా ప్రేమించు. ఇలాంటి ఒక ధార్మిక రుచివర్తనను ఆయన ప్రబోధించినప్పుడు అది సాధ్యమా స్వామి అంటే నిజమే నువ్వు చెప్పేది మనస్సు. ఎవరికైనా ఈ చెప్పే మాటలు నాకు కూడా వర్తిస్తాయి. అది సాధ్యం కాదు అని ఒక్క మాట చెప్పారండి మహానుభావులు. అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే ఆ సంస్కారాలు అలవడతాయి, ఆ సంస్కృతి మనకు పట్టబడుతుంది. అదిగో ఆ సంస్కారాలు, ఆ ధార్మిక ఆలోచనలు కావడానికి మనకు ఒక ఆలయం అవసరం, ఒక కేంద్ర స్థానం, ఒక కేంద్ర వృత్తులు అవసరము. ఇటువంటి కేంద్ర స్థానాన్ని, ఒక ఆలయాన్ని మనకు అందజేసినటువంటి మహానుభావులు మాన్య మహోదయులు నాగరాజు గారు కారణజన్మం కాకుండా ఉంటారా చెప్పండి? వారు సాక్షాత్తు కారణజన్మం. నిరాడంబరుడు, నిరతిశయుడు, నిరాడంబరుడు అని దాసాను దాసుడు అన్నందులే
కాదండి ఇది. ఈ వదాన్యత ఈ అవతారం సామాన్యం కాదు. అదంతా ఒక ఎత్తు. తల్లికి ఇచ్చిన మాట, అమ్మకి ఇచ్చినటువంటి మాట. మామూలుగా శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలకుడు అంటారు. వీరేమో నాగరాజు గారు మాతృవాక్య పరిపాలకుడు అనొచ్చు. ఒక రకంగా చెప్తే ఇందాక స్వామి వారు కూడా నేను ఎవరు మనం అనుకున్నాం, మన జిఎల్ స్వామి వచ్చినారు కదా. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్యం కంటే మాతృవాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరా మాట, ఎవరా తల్లి? కైకేయి దేవి చెప్పింది. నేనుగా దశరథ చెప్పలేదు రుణానికి వెళ్ళునాయన అని, కైకేయి ద్వారా. మరి కైకేయి తల్లియా? కైకేయికి కౌశల్యకు తేడా లేని విశాల హృదయుడు కదా మహానుభావుడు, పూర్వభాషి, స్మితభాషి మహానుభావుడు, సదైవ ప్రియదర్శనుడు రామచంద్రుడు. అంత హృదయ విశాలం ఉన్నటువంటి వాడు ఆదర్శం అంతకంటే ఉంటుందా? అంటే తల్లి కౌశల్యకు కైకేయికి మధ్య తేడా ఎన్నో సందర్భాల్లో మనకు తెలిసిన అటువంటి సాక్షాత్తు మరి ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ఒక పుస్తకావిష్కరణ. సార్ మీరు రాకముందు, మన లక్ష్మణ్ గారు రాకముందు ఒక మాట నేను చెప్పుకున్నాం మనము. ఒక చిన్న విషయం మధ్య థియేటర్ ద్వారా పుస్తకం ఆవిష్కరించింది. అధర్మం అనే 7 కుంభస్థలాన్ని బద్దలు పెట్టిన వారు ఒక దురహంకారం అనే ఏడు కుంభస్థలాన్ని లంఘించి బద్దలు పెట్టడానికి ప్రయత్నించి నిజాయితీపరుడు, నిష్ఠ. సామాన్యంగా ఎందుకు చెప్తున్నారంటే సవాలు కాదండి, కొన్ని వాస్తవాలు కథ కంటే గొప్పగా ప్రాక్టీస్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. అంటే కథలు వాస్తవాల కంటే వింతగా ఉంటాయి చెప్పుకోవడానికి. మొత్తం ఆంధ్రలోకానికి అందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి మనకు ఈ ఆవిష్కరణ జరుగుతుంది. చివరిగా ఒక అనుబంధం మాత్రం. ఎందుకంటే ఇందాక నాగరాజు గారు ఈ ఆలయాన్ని ఎలా కట్టారంటే ఏమాత్రం అణువు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన అందరినీ సంప్రదించేవాడు. ఆయన ఆనో బదాహ రథవే ఎంతి విశ్వతః అని ఆంగ్లంలో నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అని. అంటే అన్ని ఆలోచనలు ఎవరిని ఉపేక్షించేవాడు కాదు. ఎవరి అభిమతాన్ని ఆయన నిర్లక్ష్యంగా కానీ చూడగా భావంతో చూసే మనస్తత్వం కాదు. అందరి అభిప్రాయాలు వింటారు, అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే మనస్తత్వం, చాలా హృదయం. అటువంటి అన్ని అడిగి తెలుసుకొని చిత్తశుద్ధి తన నిర్ణయం తీసుకుంటారు. సముచితమైన నిర్ణయం ఔచిత్యం. ఈ ప్రాంగణంలో ఈరోజు నటరాజు గారు రాసిన పుస్తకావిష్కరణ చేసే అవకాశం నాకు దొరికింది. అది చాలా అదృష్టంగా భావిస్తాను. దానికి నాగరాజు గారికి, వారి దంపతులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గురు పూర్ణిమ రోజున మనందరినీ కలవడం అన్నది చాలా గొప్ప విశిష్టం. ఎందుకంటే ఈరోజు గురువుల్ని స్మరించుకుంటూ శిష్యుడిగా మనం పని చేస్తున్నామా లేదా అని ఒకసారి మన గురించి మనం మాట్లాడుకోవడానికి ఇది ఒక అవకాశం. గురువులు వేదవ్యాసుల వారి స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు వేదాలు ఇచ్చారు, మనకు బ్రహ్మసూత్రాలు ఇచ్చారు. అనేక మనల్ని అందరినీ చక్కని మార్గంలో పెట్టడానికి ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి అటువంటి వేదవ్యాసులతో పాటు మనకు చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పించిన మన తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత పాఠశాలల్లో, కళాశాలల్లో మనకు విద్యను నేర్పించిన మన గురువులని, వీరందరినీ స్మరించుకుంటూ మన గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పిన విషయాల్ని మనం పాటిస్తున్నామా లేదా అన్నది ఒకసారి బేరీజు వేసుకుంటూ ఈరోజు ముందుకు నడవాల్సిన ఒక గొప్ప రోజు ఈరోజు. కాబట్టి అటువంటి రోజున ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం, బ్రహ్మోత్సవాల్లో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఆ తర్వాత ఈరోజు పెద్దలు నటరాజు గారు రాసిన పుస్తక ఆవిష్కరణ మనం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా శుభ సూచకాలు. ఇంతకుముందు వారు మాట్లాడినట్టుగా ఈ ప్రాంతంలో ఈ గుడి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణమే మారిపోయిందని వారు చెప్పడం జరిగింది. గుడిని ఎందుకు పెట్టుకుంటామంటే మన ఇళ్లను కూడా గుళ్ళుగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం. ఈ గుడిని చూసి మన ఇల్లు కూడా గుడిగా మారాలని మనం నేర్చుకోవాలి. మన ప్రతి ఇంటిలో ఒక పూజ గది ఉంటుంది. మరి దేవుడు అక్కడ ఉంటే మిగతా గదుల్లో ఉన్నవాడు ఎవరు? మరి దేవుడిని అక్కడ పెట్టేసి మనం మిగతా గదుల్లో మనం ఉంటాం. మనం ఇంటిలో పూజ గది ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇతర వీటిని కూడా, ఇతర గదులను కూడా పూజ గదులుగా మార్చే ప్రయత్నం మనం చేయాలి అన్నది ఆ సంకల్పం ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఈ గుడిని చూసి మన ఇల్లు గుడిగా మార్చుకోవడం, మన ఇంటిలో ఉన్న దేవుడి గదిని చూసి మన అన్ని గదులు కూడా దేవుడి గదులుగా మారాలంటే మనం దేవుడుగా మారాలి. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి భక్తుడి యొక్క సంకల్పన ఎప్పుడు కూడా నేను కూడా భగవంతుడిగా మారాలి అన్న సంకల్పన ఒకటి పెట్టుకుంటే భక్తుడు ఎప్పుడు కూడా తీసుకునే స్థాయిలో ఉంటాడు. భక్తులు ఎప్పుడు కూడా గుడికి వచ్చి భగవంతుడిని కోరుకుంటున్నారు. మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మా పిల్లల్ని ఎగ్జామ్లో పాస్ చేయించండి, మా పిల్లవాడికి మంచి ర్యాంకు రావాలి, ఆ ప్లాట్ కొనుక్కోవాలి,
ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం కోరుకుంటుంటాం. అంటే మనం ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాం, భగవంతుడు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇచ్చే స్థాయిలో భక్తులు ఉంటారు, తీసుకునే స్థాయిలో భక్తులు ఉంటారు, ఇచ్చే స్థాయిలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనం కూడా తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మనం ఎదిగినప్పుడు సమాజం అంతా కూడా భగవంతులతో నిండిపోతుందన్న భావన మనం గమనించాల్సిన అవసరం. ఈరోజు వారు ఆనందంగా ఉండొచ్చు వారి ఇంటి నాగరాజు గారు. ఆయన ఉద్యోగం ఉంది, వ్యవసాయం చేస్తున్నారు, ఆయన బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు. ఆ తపన ఎందుకు ఆయనకి? నేనేదో ఇవ్వాలి సమాజానికి. అదే మనం భక్తుడి నుంచి భగవంతుడి దిశగా మన ప్రయాణం ఏదైతే ఉంటుందో దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ నాగరాజు. కాబట్టి మనం అందరం కూడా మన సంపాదనలు తర్వాత మనకే అన్నీ కావాలి అన్న ధోరణి కాకుండా సంపాదించిన దాంట్లో సమాజానికి మళ్ళా ఇవ్వగలిగే స్థాయికి మనం అందరం ఎదిగినప్పుడు ఈ సమాజంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు ఇవన్నీ కూడా మంచి, అందరం ఒక కుటుంబంలాగా జీవించే తత్వం మనలో వస్తుంది. దానికి మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవ్వాలన్న భావనలు ఈ దేవాలయం నుంచి మనకు మొదలవుతుంది అన్నమాట. అందుకనే మీరు ఇక్కడికి రావడం, ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం, భగవంతుని సన్నిధానంలో మీరు ఉండడం, తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు, తర్వాత హనుమంతుడు, వీరందరి నుంచి కూడా వాళ్ళ లక్షణాల గురించి మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. ఆ లక్షణాలను మనం ఎలా మనలో మార్చుకోవాలి, ముఖ్యంగా మన పిల్లల్లో ఈ లక్షణాలు ఎలా తీసుకురావాలన్నది కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బాలకాండం ఒకసారి చదివితే అందులో శ్రీరాముని 16 లక్షణాల గురించి మాట్లాడారు. కాబట్టి ఆ 16 లక్షణాలు మనం కనుక మన పిల్లలలో ప్రవేశపెట్టగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ చూసినా రామచంద్రులే కనిపిస్తారు మన సమాజానికి. సో ఆ విధంగా మీతో పాటు మీ పిల్లలను కూడా గుడికి తీసుకురండి అని మిమ్మల్ని అందరినీ అడుగుతాం. ఎందుకంటే యువతరం సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు స్మార్ట్ ఫోన్స్లో బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళను కూడా ఈ ఆధ్యాత్మిక దిశగా తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ప్రశ్నిస్తారు. గుడిలో ఏముంది, హారతిలో ఏముంది, ఈ విధంగా సంతర్పణ చేయడంలో ఏముంది, బ్రహ్మోత్సవాలు ఏంటి, ఎందుకంటే వాళ్ళు సైన్స్లో పుట్టి పెంచుతున్నాం మనం అందరం. వాళ్ళు ప్రతిదీ ప్రశ్నిస్తుంటారు. కాబట్టి మనం పెద్దలుగా వారికి ఆ ప్రశ్నలకు సమాధానాలు అందించగలిగితే వాళ్ళ దృష్టి కూడా ఏర్పడి వాళ్ళు కూడా వాళ్ళ అడుగులు కూడా ఈ విధంగా పడతాయన్నది మనం అందరం కూడా నేర్చుకోగలిగితే బ్రహ్మాండమైన ఒక సమాజాన్ని అందరం కలిసి ఏర్పాటు చేద్దాం. ఈరోజు ఈ ఆలయం గురించి, ఈ ఆలయం ఎలా ప్రారంభమైంది, ఆ తర్వాత ఈ ప్రాంతంలో ప్రజా జీవనంలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, పరివర్తన వచ్చిందన్న విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి ఈరోజు వారు ఒక పుస్తకం రాయడం అన్నది నాకు నాగరాజు గారు తెలియజేశారు. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారి యొక్క వాగ్దాటితో సమాజాన్ని ప్రభావితం చేస్తూ నటరాజు గారు ముందుకు వెళుతున్నారు. వారికి కూడా శుభం జరగాలి. ఒక గురువులు వారు, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే ఈ గురు పూర్ణిమ రోజు గురువు నుంచి మనం ఆశీర్వాదాన్ని తీసుకోవాలన్నది. కాబట్టి ఈరోజు మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత మీకు చదువు చెప్పిన గురువులు ఇంకా ఉంటే వారికి ఫోన్ చేయండి. ఈరోజు ఉదయం నుంచి నేను చేస్తున్న పని అది. నాకు స్కూల్లో చదువు చెప్పిన మా గురువులు, కాలేజీలో చెప్పిన గురువులు, వారందరికీ కూడా ఫోన్ చేసి మాట్లాడి యోగక్షేమాలు కనుక్కొని ఆ విధంగా గురు శిష్య సంబంధం ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క గొప్ప పరంపర. ఎందుకంటే మనకు భగవంతుడిని పరిచయం చేసింది గురువు. కాబట్టి ఆ గురువును మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. గురువు చెప్పిన విషయాలను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అది నిజమైన గురువుకి మనం ఇచ్చేది దక్షిణ అని చెప్పి మనం అందరం అనుకుని అందరూ బాగుండాలి. అందరూ కూడా సమాజం గురించి ఆలోచించాలి. అందరూ కూడా తమ స్వార్థాలను వదిలి ఒక మంచి సమాజ నిర్మాణం ఎలా చేయాలో అన్నది మన పరిలో మనం ప్రతి ఒక్కరూ చేయగలిగితే ఒక ఆనందమయమైన సమాజం నిర్మాణం అవుతుందని మీకు తెలియజేస్తూ మరి ఒకసారి నాగరాజు గారికి, శ్రీదేవి గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.
ద్వాదశారాధన ఆరంభమైంది. ఒక్కొక్క ఆరాధన మనం ఒక్కో నామస్మరణం చేసుకుంటూ ఉంటాం. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. భగవతే నమః. విఘ్నం సమర్పయామి. భగవతే నమః. పాఠ్యం సమర్పయామి. భగవతే నమః. ఆచమనీయం సమర్పయామి. భగవతే నమః. స్నానం సమర్పయామి. భగవతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. భగవతే నమః. పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృదయకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అభోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. వరదే నమః. శ్రీకృష్ణాయ నమః. నమాభ్యాపయామి. అనేన ద్వాదశారాధనేన ప్రథమారాధన వేదమవధారయ. ఓం ఈశేత్వాసభూతాయ భాజవస్థదేవో వస్తవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాజకర్మణః. ఆప్యాయధ్వమఖ్యజా దేవేభ్యः ఇంద్రాయ భాజంతి స్తోత్రపాఠమవధారయ. స్తోత్రపాఠం శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామచంద్ర స్వామి ప్రియతాం ప్రాణాయామ్యాస్య శ్రీరామచంద్ర స్వామి పాంచాన్నికమోత్సవే ధ్వజారోహణాది తీర్థాంతపర్యేష ప్రవాహమధ్యాహ్నకాల పూజా విహితానుష్ఠానో ప్రాయశ్చిత్తార్థం గంధపుష్పాక్షరాయ సమస్త ద్రవ్యలోప ప్రాయశ్చిత్తార్థం స్పృష్టదోష నివారణార్థం ద్వాదశారాధనాంగ సప్తమారాధనం కరిష్యే. అందరూ చెప్పండి. ఓం త్రివిక్రమాయ నమః. భగవతే నమః అర్ఘ్యం సమర్పయామి. భగవతే నమః వాద్యం సమర్పయామి. భగవతే నమః ధ్వనీయం సమర్పయామి. భగవతే నమః స్థానం సమర్పయామి. భగవతే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. భగవతే నమః పుష్పై పూజయామి. ఓం సర్వదేవాధిదేవాయ నమః. ఓం మృతభాగదేవనాయ నమః. ఓం మాయామారీధనంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయురాయ విద్యతే సశీర్షం దేవం విశ్వాఖ్యం విశ్వదం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదీవతి విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానో పరాయణం జనపరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణః పరః నారాయణ పరో ధ్యానం నారాయణ
శ్రీమన్నారాయణ